సంక్రాంతి టైం వచ్చిందంటే చాలా నేరవనలు ఉంటాయి కదండి. ఇదైతే మాది చాలా పెద్ద నేరవనల చెట్టు. దీనికైతే చాలా నేరవనలు ఉన్నాయి. కనిపిస్తలేనట్టుగున్నాయి. ఎందుకంటే ఆకులు కిందికి అయిపోయినాయి, పండ్లు పైకి అయిపోయినాయి. అందుకే కనిపించట్లేదు. ఒకసారి కింద చూడండి. కోతులకైతే ఇప్పుడు ఫుల్ ఫుడ్ అండి నిజంగా. అన్ని నేరకాయలు అయితే కింద పడిపోయినాయి. ఒకసారి చూసారా, సగం సగం కోతులు కొరికేసి పారేసినాయండి. ఇంకా ఎవ్వరు అంటే అంత పెద్ద చెట్టుకు మనలాంటోళ్ళం తెంపడానికి రానప్పుడు కింద పడ్డ ఏరుకుంటాం కదండి. ఇంకా ఛాన్స్ లేకుండా మొత్తం తినేసినాయి అన్నట్టు. 2 ఉన్నాయి ఇక్కడ మాకు నేరవనల చెట్లు. చూడండి, గుత్తులు గుత్తులుగా అయితే నేరవనలు కాసినాయండి. కానీ అవి అందాయి మనకు తెంపడానికి. అదైతే మా గేదెల కోసం పచ్చిగడ్డ అండి. మా ఆయన అక్కడనే గడ్డి కోసి వేస్తాడు. ఇప్పుడు కోసేసిండు, చిన్నగా అయిపోయింది. ఇంకా అది పెరగడానికి కొంచెం టైం పడుతుంది. జొన్నగడ్డ అంటారు, అది వేస్తే గేదెలు పాలు బాగా ఇస్తాయంట. ఇదైతే కూరగాయల చెట్లు పెడదామని చెప్పేసి అయితే దున్ని పెట్టాడండి. చిన్న దుడ్డే కోసం అయితే మా ఆయన గడ్డ అయితే కోసేస్తుండండి కొద్దిగా. ఇప్పుడు చూసారు కదా, అందులో అదే దుడ్డే కోసం అన్నమాట. పొలం దగ్గర మా కొబ్బరి చెట్టు అండి. మా మ్యారేజ్ కంటే ముందు నుంచి పెట్టారు. ఇప్పుడు దానికి ఒక 10 years అయినా కొబ్బరి చెట్టు అంతే ఉంది. అదంతా ఎనుగు అంటారండి. అదంతా అయితే క్లీన్ చేసిండు. ఇప్పుడు నాటే టైం కదా, ఇంకా క్లీన్ చేసి పెట్టుకోవాలని ఎనుగంతా క్లీన్ చేసిండు. ఇంకా అక్కడ ఖాళీగా ఉంది చూసారు, ఆ ప్లేస్లో అయితే కూరగాయ చెట్లు పెట్టుకోవడానికి అయితే పెడతామో పెట్టమో తెలియదు, కానీ పెట్టడానికి అయితే మొత్తం దున్నేసి పెట్టిండు సగం అంతా. అక్కడ దున్నేసి పెట్టాడు. ఇంకొక నెరగాయ చెట్టు అయితే ఇక్కడ ఉంటుందండి. కాకపోతే ఇది బావిలో ఉంటుంది. అంటే బావి దగ్గర అంచుకుంటుంది అన్నట్టు. కానీ దానికి నెరగాయలు అయినా ఎక్కువ పురుగులు అయితే అందులో తినడం కష్టం. ఇదేనండి మా బావి. మొత్తానికైతే ఎంత బాగా కనిపిస్తుంది కదా వ్యూ కానీ, లొకేషన్స్ కానీ. ఒక చిన్న గుడిసె, అది ఎందుకు తెలుసా గుడిసె అనేది? మనల్ని ఎండ నుంచి, వాన నుంచి రక్షించడానికి ఆ గుడిసె. మనల్నే కాదు, మన గేదెల్ని కూడా రక్షిస్తుంది ఆ గుడిసె. ఈ చిన్న పాక అయితే మనం చెప్పాను కదా, చిన్న దుడ్డే కోసం వేసినాం. ఇంకా అది పక్కదైతే ఎప్పుడన్నా ఎండ కొట్టినా, వాన కొట్టినా అలా కూర్చోవచ్చు. అందుకే బావిల దగ్గర గుడిసెలు వేసుకుంటారు. యాక్చువల్గా అందరం పొలం దగ్గరికి వెళ్ళడం అట్లా ఇట్లా అంటాం, కానీ ఈడ మాత్రం బావి దగ్గరికి వెళ్ళిండని ఎందుకంటారు అంటే చెప్పాలా, పక్కకే పెద్ద బావి ఉంటుంది అన్నట్టు. అది చాలా పెద్ద బావి. ఆ బావి లోపలనే ఆ మర్రి చెట్టు అనేది పెరిగింది ఇక్కడ మా బావి దగ్గర. అది అప్పట్లో మా ఎడ్ల బండి అండి. ఇంకా మొత్తం పోయి 2 చక్రాలే మిగిలినాయంట. నేనైతే చూడలేదు, ఆ 2 చక్రాలని మాత్రమే చూస్తున్నా అంతే. ఇదండి మా బావి, మా బర్రెలకు మేత. ఇంకా మా గేదెలకైతే మేత అంతా సర్దేసి అయితే గుడికైతే స్టార్ట్ అయిపోయినామండి. అట్లా వెళ్ళొచ్చో లేదో తెలియదు, కానీ మాకైతే వెళ్ళాలనిపించింది. అసలు ఈ రోజు ఏంటోనండి, మనసు అస్సలు బాగాలేదు. ఇంకా మనసు బాగాలేకపోతే ఎక్కడికి వెళ్తాం, గుడికే కదా. అందుకనైతే గుడికి స్టార్ట్ అయిపోయినాం. గుడికి కూడా వచ్చేసినాం. ఇంకా హ్యాపీగా గుడికి వచ్చి మంచిగా దర్శనం చేసుకొని, టెంకాయ కొట్టి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని ఇంకా రిటర్న్ వెళ్తాం అన్నట్టు. ఫస్ట్ అయితే గుళ్ళోకి అయితే వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చిన. ఇంకా ధ్వజస్తంభాన్ని అయితే దండం పెట్టుకుంటున్నా అండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా పడగల నరసింహస్వామి అంటారా ఏమంటారో తెలియదు, ఇంకా పడగ దగ్గరికి అయితే వెళ్ళి కూడా దండం పెట్టుకుందాం మనం, సరేనా. ఇక్కడైతే నేను ఇంతసేపు నిలబడుతున్నా అంటే అర్థం చేసుకోండి అసలు ఈరోజు ఎట్లుంది అని చెప్పేసి. ఏంటోనండి, అప్పుడప్పుడు అనిపిస్తుంది జనాలనే మాటలకు లేకపోతే దేనికో మనసంతా బాధగా అనిపిస్తుంది. ఇంకా ఎవరికి చెప్పుకోవద్దు అనేది కూడా అర్థం కాదు అసలు. అర్థం కాని సిచ్యువేషన్ అప్పుడు. ఇంకేం చేస్తాం, గుడికి పోయి సైలెంట్గా ఇట్లా దేవుడి ముంగట మనసుతోనే చెప్పుకుంటాం అన్నట్టు. ఇంకా బయటకు మాటలతోని కాదు, మనసుతోనే చెప్పేసుకొని ఇంకా కొద్దిసేపు ప్రశాంతంగా నిలబడి ఇక ఏం చేస్తాం, ఆకలి అవుతుంది, కంపల్సరీ ఫుడ్ తింటాం. నార్మల్గా నేనైతే ఏదన్నా గుడికి వెళ్తే అసలు ఏం తినను, కానీ ఈరోజు గుడికి వస్తామని తెలియదు. అయినా కూడా నేను ఏం తినలేనండి, మనసు ఏం బాగాలేదని చెప్పేసి అయితే ఏం తినలేదు. ఇంకా గుడికి వచ్చినాం కదా, ఇంకా గుడి దగ్గర అయితే కొబ్బరి చిప్ప మంచిగా తినేసిన. ఆకలి అయితే ఏం కాదండి, ఇంకా ఏదోటి తిందాం ఆలోచనలో ఏం అర్థం కావట్లేదు ఏం చేద్దామని చెప్పేసి. ఇంకా ప్రశాంతంగా కూర్చోవాలని ఫిక్స్ అయిపోయినా కాబట్టి నా మూడంతా కొబ్బరి చిప్ప మీదకి డైవర్ట్ చేసి ఇంకా తింటూ హ్యాపీగా కూర్చొని నేను మా ఆయన ముచ్చట్లయితే పెట్టుకుంటున్నాం.
ఇంకా ముచ్చట్లు పెట్టుకున్నాం. మా ఆయనకైతే పులిహోర ప్యాకెట్లు తీసుకురమ్మని చెప్పిన. నాకు ఎక్కడికి వెళ్ళినా పులిహోర అయితే చాలా ఇష్టం. ఖచ్చితంగా నేను ట్రై చేస్తా, పులిహోర అంటే నాకు అంత ఇష్టం అన్నట్టు. ఇంకా మా ఆయననైతే తీసుకురమ్మని చెప్పిన. ఇంకా కడుపులో అయితే ఆకలి అయితే వేస్తుంది కదండి ఖచ్చితంగా, ఏ బాధలున్నా టెన్షన్స్ ఉన్నా ఆకలి వేస్తుంది. కానీ మనం ఆ బాధలో స్కిప్ చేస్తాం అంతేగాని ఆకలి అయితే వేయకుండా అయితే ఊకోదు కదండి. ఇంకా ఇప్పటికే కొంచెం టెన్షన్స్, ఇంకా తినకుండా ఉంటే ఇంకా హెల్త్ ఇష్యూస్, అవన్నీ బ్యాలెన్స్ చేయడం మన వల్ల కాదు కాబట్టి ఇంకా కొద్దిసేపు టెన్షన్ని పక్కకు పెట్టి ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి పులిహోర అన్నం అయితే తినిద్దాం. ఇంకా నేనైతే హ్యాపీగా అన్నీ మర్చిపోయిన. ఇంకా గుడికి వచ్చినామంటే ఇంకా అన్నీ మర్చిపోవాల్సిందే. కానీ మర్చిపోదాం అనుకున్నా కూడా కొన్ని కొన్ని గుర్తుకొస్తాయి. ఇంకా ఏం చేయలేం దానికి. ఎందుకంటే మనం గుడికి వెళ్ళేదే, ఇప్పుడు మనం మన పేరెంట్స్ ఉంటే మన పేరెంట్స్కి మనకి ఏదన్నా అనిపిస్తే చెప్పుకుంటాం. ఇంకా వాళ్ళు లేనప్పుడు ఎవరితో చెప్తాం, ఎవరితో కూడా చెప్పాం కదా. ఇంకా గుడికి వెళ్ళినప్పుడు ఇంకా మా అమ్మ నాన్న దేవుడే అనుకొని అన్నీ ఆయనకే చెప్పుకోవాలి కదా. నేనైతే సేమ్ అంతే చెప్పుకుంటా. మీరు అంతే చేస్తారా? గుడికి వెళ్ళినప్పుడు దేవునితో గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారా? నేనైతే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా అండి. ఎందుకంటే పేరెంట్స్ దూరంగా ఉండి అట్లా కొందరు ఎవరికి చెప్పలేని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అంటే మరి ఇప్పుడు అందరూ కంఫర్టబుల్గా అన్నీ అందరితోటి షేర్ చేసుకోరు కదండి. ఎట్లా అంటే కొన్ని చెప్ అంటే చెప్పుకోదగినవి ఉన్నా కూడా కొన్ని చెప్పుకోలేరు కదా. అట్లాంటి సిచ్యువేషన్‌ల ఇంకా మన బాధలు ఎవరితోని చెప్తాం. ఇప్పుడు మనం ఎవరి విషయంలలో ఎవరికన్నా ఇప్పుడు మనం కొన్ని మాకిట్లా బాధలున్నాయని చెప్తే మనల్ని కన్సర్న్ చేసేటోళ్ళు కన్సర్న్‌గా చూసుకుంటారు. కానీ నవ్వేవాళ్ళు నవ్వుతారు. అట్లా మనం ఇంకొకళ్ళ దగ్గర లూజ్ అవ్వద్దని ఇంటెన్షన్ తోటి ఏం చెప్పుకోరు. నేనైతే పర్సనల్‌గా అంతే. నాకు ఎక్కువ చెప్పుకోవడం, సింపతి గెయిన్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. అంటే అయ్యో పాపం అని వాళ్ళ జాలి చూపులు నా మీద నాకు అదంతా ఇష్టం ఉండదు. అందుకని చెప్పి నేను ఎవరితోని ఏం చెప్పుకోను. ఇంకా దేవుడి దగ్గరికెళ్ళినప్పుడే గంటలు గంటలుగా మాట్లాడతా. అంటే గంటలేం కాదు. నాకెంత బాధ ఉందో అంత బాధ నేను ఓపెన్‌గా చెప్పుకుంటా దేవుడికి. అయినా ఈ జనరేషన్‌లో జనాలు ఎట్లున్నారంటే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఆళ్ళకి ఇగోలే కావాలండి. అట్లాంటి జనాలున్నారు. ఏం చేద్దాం?